హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నాను. మీకు ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనిషికి కష్టపడితే సక్సెస్ వస్తుంది అని చెప్తారు కదండి. నిజంగానే అండి. ఒకప్పటి కష్టమే మనకి ఈరోజు విన్నర్ అవుతాం. ఏ విషయంలో అయినా మనిషి అనగా కష్టపడాలి, తట్టుకోవాలి, నిలబడాలి, మనతో ఉన్న వాళ్ళని నిలబెట్టగలగాలి. ఇవన్నీ మనం పాటించగలిగితేనే మనం ముందుకు సాగిపోతాం. ఇలా మనం ఏ విషయంలో అయినా సరే, ఇల్లు సరిదిద్దుకోవడంలో కానివ్వండి, ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ కానివ్వండి, పిల్లలకి బాధ్యతలు తెలియచెప్పడం కానివ్వండి. చాలామంది ఫ్యామిలీస్లో పిల్లలకి కొన్ని చెప్పం. ఎందుకంటే పేరెంట్సే కష్టపడి అన్నీ చేసుకొని పిల్లల విషయం వచ్చేసరికి వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారో, మనం మళ్ళీ వాళ్ళకి మన బాధ్యతల గురించి, మన కష్టాల గురించి చెప్తే ఎందుకు వాళ్ళకి ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ అనుకుంటాం. కానీ అది చాలా తప్పండి. చెప్పాలి పిల్లలకి, ప్రతిదీ చెప్పి వాళ్ళకి మన ఇంట్లో బాధ్యత ఏంటి, బరువు ఏంటి, కష్టం ఏంటి, నష్టం ఏంటి, సుఖం ఏంటి, మనం లీడింగ్లో ఉన్నామా లేకపోతే లాస్లో ఉన్నామా అన్నది ప్రతీ నెల వాళ్ళకి తెలియచెప్పాలి. వాళ్ళ చేతే ఖర్చులు రాయించాలి, వాళ్ళ చేతే అన్ని పనులు చేయించుకోగలిగితే మనం ప్రతి విషయంలోనూ మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళతోనే కలిసి ఉండాలని అనుకోవద్దు. అలానే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునే విషయంలో ఏ నిర్ణయాలు తీసుకుని ఎటు ముందుకు సాగుతారో తెలియదు. అందుకు మనం ఉంటే వెనకాల నుండి నడిపించవచ్చు, మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కాబట్టి. కానీ మనం దగ్గర లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగేలా వెపన్స్లా తయారు చేయాలండి పిల్లల్ని. ఈ రియలైజేషన్, అవేర్నెస్ పేరెంట్స్ తెలుసుకొని పిల్లలకు తెలిసేలా చేసినప్పుడే మన భారతదేశం మరింత ముందుకెళ్తుంది. ఈరోజు సబ్జెక్ట్ కొంచెం డెప్త్గా చెప్పాను. ఓకే, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి విషయంలోనూ సోషల్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.